సర్కార్ ఫోకస్ చేసింది. రౌడీ షీటర్లకు రాష్ట్ర బహిష్కరణ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పదే పదే నేరాలకు పాల్పడుతుంటే పీడీఎఫ్ ప్రయోగం చేస్తామన్నారు. జీరో క్రైమ్ రేట్ లక్ష్యంగా పనిచేయాలంటూ కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలను జారీ చేశారు ఏపీ సీఎం. రౌడీ షీటర్లను అరికట్టాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే అన్నారు. చాలా చోట్ల లేడీ డాన్లు తయారవుతున్నారన్నారు. డ్రగ్స్ కానీ గంజాయిపై కూడా ఉక్కుపాదాన్ని మోపాల్సిందేనంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వచ్చే కలెక్టర్లు, ఎస్పీల సమావేశం నాటికి నేరాలు తగ్గిపోవాలంటూ తెలిపారు. జీరో క్రైమ్ రేట్ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. కఠిన శిక్షలతోనే నేరాల నియంత్రణ జరుగుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలపై ప్రతి నెల సమీక్ష జరుపుతామన్నారు. జనవరి 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయన్నారు. క్రిమినల్ రికార్డ్స్ ని కూడా ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. రాష్ట్రంలో నేరాల నియంత్రణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరిగింది. నిన్న ఆఖరి రోజు శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు, అదేవిధంగా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా సీరియస్ అంశాన్ని ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రౌడీ షీటర్లను తరిమి వేస్తాం, రాష్ట్రంలో వారికి చోటు లేకుండా చేస్తాం, చాలా ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే నేరాల నియంత్రణతో పాటు రౌడీ షీటర్ల ఆగడాలను అరికట్టడం, రౌడీ షీటర్ల చేసేటటువంటి నేరాలను నియంత్రించడం కూడా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలదే బాధ్యత అని మరొకసారి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి అంశాన్ని కూడా కీలకంగా చర్చిస్తాము. రాబోయే జిల్లా కలెక్టర్ల సమావేశం సమయానికల్లా ప్రతి జిల్లా ఎస్పీ వారి జిల్లాలో ఉన్నటువంటి టాప్ 3 నేరస్తుల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారు, ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు, నేరాల నియంత్రణ ఆ జిల్లా ఎలాంటి పాత్ర పోషించిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో లేడీ డాన్లు తయారయ్యారు. సినిమాల్లో చూపించిన విధంగా ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సీరియస్ గా మారుతా ఉన్నాయి. వీటన్నిటి కూడా నియంత్రించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీలు, కలెక్టర్లని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు. దీనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి, ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపాలి, ప్రతి నెల సమీక్ష చేయాలి. ఉన్నటువంటి పరిస్థితుల్లో టాప్ 3 నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో నియంత్రించడానికి కావలసినటువంటి కఠినమైన చర్యలన్నీ తీసుకోవాలి. కావలసినటువంటి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 4,000 మంది పైగా రౌడీ షీటర్లు ఉన్నట్టుగా గుర్తించారు. వాటిలో టాప్ 3లో ఉన్నటువంటి నేరస్తులు, చాలా క్రిమినల్ రికార్డు ఎక్కువగా ఉన్న నేరస్తులు దాదాపు 1,500 మందికి పైగా ఉన్నట్లు ఉంది. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వారి నిఘా నియంత్రణ, వారి ప్రతి కదలికపైన ఎలాంటి నిఘా నియంత్రణ పెడతా ఉన్నారు, వారు చేసినటువంటి నేరాలేంటి, వాటి తర్వాత వారి పురోగతి ఎలా ఉంది, వారు నేరాలు చేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నియంత్రణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు సమన్వయంతో ముందుకెళ్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల నియంత్రణకు చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుమ, థ్యాంక్ యూ జయరాజ్. నేను ఆల్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కోరుతున్నా, మీరిద్దరు అనుకుంటే జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్ లో ఉండాలి. అదే సమయంలో హ్యాబిచ్యువేటెడ్ ట్రబుల్ మేకర్స్ ఉంటే వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఫర్మ్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇది ఒకప్పుడు చాలా అసభ్యంగా ఉండేది. ఈరోజు మేము కూడా ఎన్డీఏలో కూడా ఎవరైనా సరే వాళ్ళ వర్షం చెప్పాలంటే చెప్పచ్చు, కానీ